రంపచోడవరంలో ఉపాధ్యాయులను అంతర్ జిల్లా డిప్యూటేషన్ పై బదిలీలను రద్దు చేయాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఐటీడీఏని ముట్టడించారు. ఉపాధ్యాయుల్లో చాలా మంది దీర్ఘకాలిక రోగులు ఉన్నారని, గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఉన్నారని, వారిని డిప్యూటేషన్ పై దూర ప్రాంతాలకు బదిలీ చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నిరసన తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఒక ఉపాధ్యాయుడు అస్వస్థకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి సిఆర్టీ ఉపాధ్యాయులుగా నియమించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనే ఉద్దేశం మాకు కూడా లేదు, ఎందుకంటే ఇక్కడ పిల్లలు నష్టపోతారు. కాబట్టి ఏంటంటే ఇంకా గవర్నమెంట్ ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత దాన్ని గౌరవించాలి. కాబట్టి మేము అప్పటికి చాలా వరకు మినహాయింపులు ఇచ్చామండి. గర్భిణీ స్త్రీలకు మినహాయింపులు ఇచ్చాం, చంటి బిడ్డలకి మినహాయింపులు ఇచ్చాం. ఇవన్నీ అదే టీచర్స్ ని అడుగుతారు, టీచర్స్ ని అడుగుతాం. సో అందుకే కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ యూటీఎఫ్ అల్లూరు సీతారామరాజు జిల్లా. ఈరోజు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు దశలవారీ పోరాటంలో భాగంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఐటీడీఏల్లో ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే గురుకుల పాఠశాలల్లో అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు సమ్మె చేస్తున్నటువంటి కారణంగా ఎక్కడో అనంతపురం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు 400 కిలోమీటర్ల దూరంలోని పాఠశాలలకి వాళ్ళు సమ్మె చేస్తుంటే మన రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్కూల్ అసిస్టెంట్లని, సబ్జెక్టు టీచర్లందరినీ కూడా అక్రమంగా అంతర్జిల్లాల బదిలీలు వేయడాన్ని నిరసిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దశలవారీ పోరాటంలో భాగంగా ఈరోజు ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చాలామంది 230 మంది టీచర్లని మన ఈ 11 మండలాల నుంచి మరి అంత దూరం డిప్యూటేషన్ వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి అక్కడ డిప్యూటేషన్ వేయడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన విద్యార్థులు ఒకవైపు 10వ తరగతి పరీక్షలు దగ్గరగా పోతున్నాయి. మార్చి 17వ తారీఖు నుంచి పబ్లిక్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో మరి సబ్జెక్ట్ టీచర్లందరినీ కూడా అంత దూరం డిప్యూటేషన్ వేయడం వల్ల ఈ గిరిజన విద్యార్థుల యొక్క విద్య ఏమవుతుందనేది ప్రభుత్వం ఆలోచించకుండా మొండిగా ఆలోచిస్తూ అక్కడ సమస్యను పరిష్కరించకుండా ఏజెన్సీ ప్రాంతంలో కొత్త సమస్యని సృష్టిస్తూ చాలా నిరంకుశంగా వ్యవహరిస్తుంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.